హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి రవ్వ కేసరి చేస్తున్నానండి. దానికోసం అయితే మెయిన్గా కావాల్సింది ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అలాగే కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, బాదం, ఒక కప్పు షుగర్ కూడా, చక్కెర కూడా. అంటే కావాలనుకుంటే మన స్వీట్ని బట్టండి, ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. స్వీట్ తక్కువ తిన్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటే చాలా మంచిది. అలాగే యాలకుల పౌడరు నేను షుగర్లో కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా నెయ్యి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్ అయితే. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నెలోని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక మనం ఇదే నెయ్యిలో రవ్వ కూడా వేయించేసుకోవాలండి. కానీ నెయ్యి వీటెక్కింది కదా, ఫస్ట్ కాజు వేయించేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం అలాగే పూజలో అమ్మవారికి పెట్టాలనుకుంటే ప్రసాదం కూడా చాలా ఎర్లీగా కూడా చేసుకోవచ్చండి. తక్కువ టైం పడుతుంది. వేరే మనం పరమాన్నం, తర్వాత పులిహోర ఇలాంటివన్నీ టైం పడతాయి కదండి. మళ్ళీ దద్దోజనం కూడా మనం అన్నం ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా పోపు వేస్తే దద్దోజనం కూడా అమ్మవారికి నైవేద్యంలో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. నేనైతే నవరాత్రుల్లో ఇలాగే ఒకరోజు దద్దోజనం, ఈ రవ్వ కేసరి, ఒకసారి పులిహార, ఒకసారి శనగలు, నాకు ఏం తోస్తే నాకు వచ్చినట్టుగా నేను చేసి పెడతానండి. ఇంక వీడియోస్ అంటే తీయట్లేదు. ఈ జీడిపప్పులు తీసుకున్నామండి. తీసుకున్నాక ఇదే నెయ్యిలో కిస్మిస్ కూడా వేయించేసి, బాదం, పిస్తా మనం అవి అలానే కట్ చేసి వేసుకుందామండి. నేను ఎప్పుడు కూడా అవి వేయించను. కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయి కదండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రవ్వ వేసి వేయించేసుకున్నాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే. పర్వాలేదు, ఏదో ఒకటి చేసి ప్రసాదాలే పెట్టాలని లేదండి. ఏదో ఒక పండు కూడా నైవేద్యం పెట్టి దీపం పెట్టుకోవచ్చు. ఎవరికి కలిగింది వాళ్ళు చేసుకోవచ్చండి పూజ. ప్రసాదాలు పెడితేనే అమ్మవారు అనుగ్రహిస్తారని కాదు, ఎవరు ఓపికని బట్టి. అక్కడ భక్తి ప్రధానం కానీ ప్రసాదాలు చేశారా లేదా అని అవన్నీ అమ్మవారు చూడదంటండి. మనమే ఏవో అనేసుకొని మనమే ఊహించుకుంటాం అవన్నీను. అందుకని భక్తి ప్రధానం కదండి. భక్తితో శ్రద్ధగా పండు పెట్టి, పండే కదండి, ఒక చిన్న బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టి కూడా దండం పెట్టుకున్న, పూజ చేసుకున్న అమ్మవారు అనుగ్రహిస్తుందండి అందరినీ కూడా. ఓకేనండి, ఫ్రై అయిపోయింది కదా, ఈ రవ్వ కూడా తీసేసుకుందాం అండి ఇప్పుడు. ఓకేనండి, రవ్వ వేగిపోయింది కదా, దీన్ని తీసేసుకుందాం మనం. ఓకేనండి, రవ్వ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇదే గిన్నెలో వాటర్ కూడా మరిగించేసుకుందాం అండి. నేను ఆ కప్పు తోటి ఒక 3 కప్స్ వాటర్ అండి, ఇవి నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను. మనం ఇది మరిగాక అప్పుడు మనం రవ్వ వేసుకుందాం. ఓకేనండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ రవ్వ వేసుకుందాం. కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, లేదా కుంకుమ పువ్వు, సాఫ్రాన్ కూడా. నేను చాలా రేర్ అండి, నేను ఎక్కువ ఏం వాడను. ఎప్పుడైనా కుంకుమ పువ్వు తీసుకొస్తా. ఫుడ్ కలర్స్ అయితే నేను అసలు యూజ్ చేయనండి. ఏమో ఫ్యూచర్లో యూజ్ చేయాల్సి వస్తే యూజ్ చేస్తానేమో. ఇప్పటికైతే నేను ఎప్పుడు కూడా కలర్స్ని ఎప్పుడు వంటల్లో వేయలేదండి. స్వీట్లో, హల్వాలో, తర్వాత రవ్వ కేసరి, తర్వాత సేమియా కేసరి చేస్తే ఎప్పుడైనా కొంచెం కుంకుమ పువ్వు వేసేదానండి. లేదంటే ఇలానే ఉట్టిగానే చేసేస్తాను నేను ఎప్పుడు. ఇప్పుడు మరుగుతుంది కదండి, ఇది కూడా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం షుగర్ కూడా యాడ్ చేసుకుందాం, చక్కెర కూడా.
చక్కెర కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బాగా స్లోగా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా పంచదార కూడా లోపల బాగా మెల్ట్ అయ్యి రవ్వతో పాటు బాగా కుక్ అవుతుంది. పర్సనల్గా చెప్తున్నాను, పాలు కూడా పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇలానే కాకుండా అలా కూడా చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి పాలు ఐటమ్ ఏది తినకపోతే ఇలా రవ్వ కేసరిలో కొంచెం మిల్క్ యాడ్ చేసి చేస్తే తింటారు పిల్లలు కూడా. ఇది ఒక 2 మినిట్స్ పాటు మనం ఇలా కలుపుకోవాలండి, లేదంటే అడుగున అతుక్కుంటుంది కదా, మాడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం స్టీల్వి ఇత్తడివి అయితే అంత ఈజీగా మాడదండి, స్టీల్వి కదా గిన్నెలు. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటే మనకు రెడీ అయిపోద్దండి. ఇందులో ఇప్పుడు మనం యాలకుల పౌడర్ వేసుకుందాము. నేను యాలకుల పొడి చక్కెర వేసి మిక్సీ చేస్తానండి ఎప్పుడును, అంటే బాగా ఫైన్గా నలుగుతుందని, ఫైన్ పౌడర్ అవుతుందని కొద్దిగా షుగర్లోని మనం వేసి దంచుకున్నా సరే, మిక్సీ పట్టేసుకున్నా చక్కెర వేసి చేస్తే బాగా తొందరగా స్మూత్గా అవుతుందండి పౌడర్. ఓకేనండి, అయిపోయింది కదా. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యి అది వేసుకున్నాం పైన. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే హల్వా అంత రుచిగా ఉంటుంది కదండి. ఓకేనండి, అయిపోయింది కదా. ఇక మనం మిగతా బాదం కూడా, పిస్తా 2 బాదం కూడా కట్ చేసుకున్నానండి ఇలా సన్నగా. ఇలా ఉన్నప్పుడే మనం అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోయిందండి, రవ్వ కేసరి హల్వా. ఓకేనండి, నవరాత్రి స్పెషల్లోనే రవ్వ కేసరి అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా ఇది పెడుతున్నానండి. రోజు చెప్పాను కదండి, రోజుకి ఏదో ఒకటి నాకు ఏది తోస్తే ఆ ఐటెం చేసి ఆ నైవేద్యం చేసి పెడుతూ ఉంటానండి. ఇంకా నాకు వీడియో తీయడానికంటే పొద్దున్నే ఖాళీ ఉండట్లేదు, గుడికి కూడా వెళ్ళాలని. పిల్లలు కూడా ఎవరు అప్పటికి లేవట్లేదండి, అందుకే వీడియో తీయట్లేదు. ఈరోజు కనీసం ఒక్కొక్కసారైనా తీయమని ఊరికే రిక్వెస్ట్ చేస్తే ఈరోజు తీశారండి. మీరు కూడా ట్రై చేయండి. ఎనీవే, రవ్వ కేసరి అయితే అమ్మవారికి చాలా బాగుంటుందండి, మనకి ఈజీగా కూడా అయిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.